బాబాయ్ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంతెంత డబ్బు తగిలేయాలని ఆల్రెడీ కొంతమంది బుర్రల్ని ఈ ఆలోచనలు తొలిచేసి ఉంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. నిజంగానే జనవరి మనకి కొత్త సంవత్సరమా, లేదంటే ఉగాదియా? ఉగాది యుగ యుగములనందు ఆది, అదే మనకి కొత్త సంవత్సరం. భారతదేశంలో పుట్టిన వాడికి కాదు, ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఉగాదియే కొత్త సంవత్సరం అవుతుంది. అదే నాడు ప్రకృతుల్లో అనేక మార్పులు జరుగుతాయి. సౌర కుటుంబంలో అంటే సోలార్ సిస్టంలో మార్పులు జరుగుతాయి. మన పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు, పక్షుల కిలకిల రాగాలు, ప్రకృతిలో అనేక మార్పులు, సోలార్ సిస్టంలో మార్పులు, జీవిత సత్యాన్ని తెలిపే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి, మన పెద్దలు మనకిచ్చిన జ్ఞానం, మన సంస్కృతి, మన కట్టు బొట్టు ఏవి వద్దు మనకి. ఎలాంటి యూజ్ లేని, సైన్స్తో ఎలాంటి సంబంధం లేని, ప్రకృతితో ఎలాంటి సంబంధం లేని, మానవుడికి ఏ విధమైన మంచిని నేర్పించని 31 అలాగే జనవరి 1 మాత్రం మనకి చాలా నచ్చుతుంది. మన పూర్వీకులు మనకి వజ్రాలను చేతిలో పెట్టిపోతే మనమేమో రంగురాళ్ల కోసం వెతుక్కుంటున్నాం. మన చేతిలో వజ్రం ఉందన్న సంగతి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ తెలుస్తుంది, కానీ ఈ దేశంలో ఉండే మనకు మాత్రం తెలియట్లేదు. ఎంతటి దౌర్భాగ్యమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి. ఈ మూర్ఖత్వానికి తోడు మేమే గొప్ప, మేము బాగా చదువుకున్నాం, మాకన్నీ తెలుసు అనే పిచ్చి ఆలోచనలు ఒకటి. పాఠశాలల్లో నేర్పించే చదువు మాత్రమే కాదు, నీ దేశ చరిత్ర, నీ దేశ సంస్కృతి, నీ పూర్వీకులు ప్రతి పండుగను సైన్స్కి ఎలా రిలేటెడ్ చేశారో అవన్నీ నేర్చుకొని నలుగురికి నేర్పించే ప్రయత్నం చేయి. అప్పుడు గొప్పవాడివవుతావు. మన దేశం విజ్ఞానపు గని. ఇప్పటికైనా ఎంతో కొంత మీరు నేర్చుకుంటే, మీరు నేర్చుకున్న దాన్ని నలుగురికి పంచండి. మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించండి. ఈ పాశ్చాత్యపు సంస్కృతిని వదిలేద్దాం. జై శ్రీరామ్.